ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిసరతైవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, మనకి ఎన్ని ఉన్నా కూడా అనారోగ్యం కనుక ఉన్నట్లయితే ఏమీ వద్దనిపిస్తుంది. ధనం వద్దండి, పేరు ప్రఖ్యాత వద్దండి, ఇవన్నీ వద్దండి, ముందు నా ఆరోగ్యం బాగుపడాలండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే అనారోగ్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఇబ్బంది పడేటువంటి అంశం. మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ మూలంగానే మనం అనుభవిస్తాము. ఏ రకంగా అనుభవిస్తాము? దానికి జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానంగా చెప్పబడింది. అంటే రుణము, రోగము, శత్రువులు. రుణాలు డబ్బులు ఉంటే తీరిపోతాయి, అప్పు చేసి ఏదో తీరుస్తాం. శత్రుత్వాలు కాంప్రమైజ్ అయ్యి మనం తీర్చుకోగలుగుతాం. రోగం దగ్గరికి వచ్చేసరికి మంచి డాక్టర్ దొరకాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ జాతకుడి యొక్క కర్మ డాక్టర్ కూడా దాన్ని కనిపెట్టలేకపోతుంటాడు. ఎందుకు వస్తుందండి? చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఏమంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే ఆ డాక్టర్ గారు కూడా ఐడెంటిఫై అవ్వట్లేదండి, ఎందుకు వస్తుంది అనేటువంటిది, అది దేనివల్ల అవుతుంది అనేటువంటిది ఐడెంటిఫై అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. కొన్ని మనం జాతకాలు చూస్తుంటే కొంతమంది సంతాన యోగం జాతచక్రంలో ఉండదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగానే ఉన్నారండి, ఇద్దరు ఎందుకు అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అంటారు. అంటే ఏమిటి దీని అర్థం? మన యొక్క కర్మ ఏదైతే ఉందో అది రూల్ చేస్తుంది. మనం కృతజన్మలో చేసిన పాపము రోగ రూపేణ వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అంటే వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటుందట. మరి దానికి ఏమిటండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? వ్యాధి రూపాన్ని పీడిస్తున్నటువంటి దానికి శాస్త్రాల్లో ఏదైనా సరే మార్గం చెప్పారా? జ్యోతిష్ శాస్త్రంలో దానికి ఏదైనా మార్గం ఉందా? ఏదైనా ఉపాసన ఉందా? మంత్రం ఉందా? జపం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో, అంశము ప్రధానంగా ఒక్కొక్క లగ్నాన్ని, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి తీసుకోవచ్చు. ఒక్కొక్క లగ్నము, రాశి, అదేవిధంగా నక్షత్రం కూడా బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఎవరి ఉపాసన చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం జనరల్గా లగ్నం ఆ నక్షత్రం బేస్ చేసుకొని చెప్తున్నాము. బట్ ఇన్డెప్త్గా తెలియాలంటే మీ జన్మజాతకం ఉండాలి. ఎందుకంటే ఎవరి జాతకం వారికి యూనిక్నెస్, అంటే ఎవరికి వారికి యూనిక్నెస్ ఎలా ఉంటుంది, ఎవరి జాతకం వారికి యూనిక్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కర్మలు, వాళ్ళ జన్మలు రకరకాల తత్వం ద్వారా వాళ్ళు మారుతూ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడుతుంది ఉపాసన ద్వారా. మీకు వచ్చినటువంటి రోగాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. రాబోయే జన్మల్లో కూడా ఇప్పుడు చేసుకునే కర్మల ద్వారా ఎటువంటి రోగము రాకుండా, ఎటువంటి రోగగ్రస్తులు పుట్టకుండా కూడా కాపాడుతుంది. ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క లగ్నం ద్వారా మనం చెప్పుకుందాం. ఇక కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు హెల్త్ ఇష్యూస్ వేటి మూలంగా వస్తాయి. నేను బేసిక్ లెవెల్ చెప్తున్నాను, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత మీ పర్సనల్ చార్ట్ని బట్టి మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా తీసుకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కర్కాటకం వారికి ఒకటి థైరాయిడ్ రిలేటెడ్ మూలంగా వస్తాయి ఎక్కువగా. థైరో రిలేటెడ్ సంబంధించినవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం, వీటి వల్ల వస్తుంది. రెండవది ఏమిటి అంటే, ఒకటి ఓవర్ ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడం ద్వారా, కొవ్వు పదార్థాలు, అందులో ఇప్పుడు మనం నెయ్యి కొవ్వు అనుకుంటాం కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొవ్వే, కానీ అది మంచినిచ్చేటువంటిది, అంటే గుడ్, మంచి చేసేటువంటి కొవ్వు వేరుగా ఉంటుంది, ఇబ్బంది ఇచ్చేటువంటి కొవ్వు వేరుగా ఉంటుంది. సో స్వచ్ఛమైన ఆవు నెయ్యి చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఒక ఆవు నెయ్యి తింటుంటే అమ్మ కొవ్వు పదార్థం అన్నారు కదా, మానేయాల్సిన పని లేదు. స్వచ్ఛమైంది కాకుండా తింటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ
మీరు ఇవ్వవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవ్వవలసినటువంటి దానములు ఏంటి, ఇది హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పడేటువంటి వారి గురించి నేను చెప్తున్నానండి. అది ఒక కామన్గా ఉండే వాళ్ళ గురించి కాదు. కామన్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేదనుకుంటే ఇవ్వచ్చు కూడా, హెల్త్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీరు శనగలు కేజీ బావు శనగలు, ఎల్లో కలర్ క్లాత్ కేజీ బావు నువ్వులు, బ్లూ కలర్ క్లాత్ తెల్ల నువ్వులు, అదేవిధంగా కేజీ బావు బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్, వీటిని దానం చేయాలి. ఎందుకంటే జన్మజాత చక్రంలో ఉండేటువంటి కొన్ని కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంబినేషన్స్ ఆ రకంగా మిమ్మల్ని రూల్ చేస్తూ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు స్తోత్ర పఠనము, ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్ స్తోత్రం ఉంటుంది. కర్కాటకంలో పుట్టారు మీరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుమారస్వామి యొక్క ఆరాధన, స్తోత్ర పఠనం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది ఖచ్చితంగా తీరిపోతుంది. మరి ఇందులో నక్షత్రాలు ఉంటాయి కదండి, ఏ నక్షత్రం వారు ఏ ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానం అనేటువంటిది ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తుంది. ఎందుకు నయం చేయాలి? ధ్యానం మనసుతో చేస్తాము, మనసే రోగానికి కారకం. మనసు కంట్రోల్ అయింది, మనసు పరిపరి విధాలుగా వెళ్ళట్లేదు, రోగం ఖచ్చితంగా తగ్గితీరుతుంది. ఎవరిని ధ్యానం చేసుకోవాలి? పునర్వసు 4వ పాదం వారు ప్రధానంగా మీరు దత్తుని ధ్యానం చేసుకోండి. ఓం ఇది ఎలా అంటే దిగంబర శ్రీ పాదరుల దిగంబర అనే నామస్మరణ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని చక్కగా, లేదు జయ గురుదత్త శ్రీ గురుదత్త అని కొన్ని చేయొచ్చు. మన గురువులకి ఎవరికైనా ఏదైనా ఇవ్వవచ్చు, దీని ద్వారా చేయొచ్చు. మరి పుష్యమి నక్షత్రం వారు ఈశ్వర ఆరాధన చేయాలి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ధ్యానంలో పూజ చేయడం వేరు, ధ్యానం చేసుకోవడం వేరు. ఓం నమో వెంకటేశాయ అనేది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ సౌండ్ని ఆస్వాదించాలి, అదే ధ్యానం. నేనెవరు అనేది తెలుసుకోవడం ధ్యానం. అంటే నేను ఎక్కడున్నాను, నేను అనేది ఎక్కడుంది, ఇందులో నేను కళ్ళు మూసుకున్నాను నేను అనేటువంటి శోధించుకుంటూ వెళ్ళడమే ధ్యానం కూడా. అయితే ఆ శోధనలాగే నామం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి చూసుకుంటూ వెళ్ళిపోతే కూడా అదిగో ధ్యానం. ఆశ్లేషవాలు ఏదైనా సర్ప సూక్తం వింటూ ధ్యానం చేయొచ్చు ఆశ్లేషవాలు, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కూడా చేయవచ్చు. చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. అయితే ఇక్కడ చాలా మందికి వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ లగ్నం కానీ ఏమీ తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమీ తెలియదండి, స్ట్రైట్ అవే సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతక చక్రంలో సూర్యుడు పాడైనప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తుంటే తొందరగా రిజల్ట్ రాదు. అటు రావట్లేదు, ఏం లాభం చేస్తాను వదిలేస్తాను, కానీ వదలకుండా చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంశము అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడితో పాటు చంద్ర ఆరాధన అంటారు. ఇది ఎలా చేయాలో, ఎందుకంటే ఇది ఏమీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. అసలు జాతకము ఏమీ తెలియదు అనుకునే వారి గురించి. అమావాస్య గుర్తుపెట్టుకోండి, అమావాస్య, పౌర్ణమి, శుక్ల చతుర్దశి, ఈ 3 రోజులు, నెలలో ఈ 3 రోజులు గుర్తుపెట్టుకోండి. అష్టమి కూడా 4 రోజులు, ఇంకా ఈ అష్టమి అయితే ఇంకా మంచిది. ఈ 4 రోజులు లలిత అమ్మవారి యొక్క పూజ. అంటే ఏం చేయాలి? అమ్మవారిని చక్కగా అలంకరించి లలితా సహస్రనామాలు శ్రవణం చేయడం లేదా పఠనం చేయండి. చదవవచ్చు, చదవండి. లేదా నాకు చదువు తప్పులు పోతాయని భయంగా ఉందండి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానంటే కొంతమంది చదవడానికి రాదు, రకరకాల కారణాలు ఉంటాయి. అలాంటి వారు వినవచ్చు, చక్కగా కూర్చొని లలితా సహస్రనామం యూట్యూబ్లో పోతే బ్రహ్మాండంగా వస్తాయి, వినవచ్చు. ఇక మూడవది ఏమిటి? మూడవ అంశం ఏం చేయాలి అంటే వీలున్నంత మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, బెల్లము మీ దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవుకి బెల్లం దానంగా ఇవ్వండి, లేదా నూనెని బెల్లాన్ని గోవుకి తినిపించండి. గోశాల ఉన్నట్లయితే అందులో కూడా దేశీవారి గోవుకి తినిపించాలి. లేదా నూనె బెల్లము గుర్తుపెట్టుకోండి, నూనె బెల్లము వీలైతే గోంగూర కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇవ్వండి. నూనెని బెల్లాన్ని గోంగూరను కానీ ఆకుకూరలు కానీ దానంగా ఇస్తే ఇది ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది.
దీంతో పాటు అమావాస్యల నాడు పితృతర్పణాలు అంటారు. అంటే పితృదేవతల గురించి తర్పణ వదులుతారు, నల్ల నువ్వులతో వదులుతారు. అది చేయొచ్చు. స్వయం పాకం ఇవ్వవచ్చు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది మనకి హెల్త్ ఇష్యూస్ని తగ్గించే వాటిల్లో ఎక్కువ పాత్ర దేవతలు ఎలా అయితే తగ్గిస్తారు అంతకంటే ఎక్కువగా పితృదేవతలు తగ్గిస్తారట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా బాగా తీవ్రంగా ఇబ్బంది ఉంది, మీ తండ్రి గారు తాతగారు దర్శించిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళని ఒక్కసారి తలుచుకొని తండ్రి ఏమిటి నాకు ఈ బాధ తగ్గించు అంటే సరిగ్గా మీకు జస్ట్ 1-2 డేస్లో 1 వీక్లోనూ సరైన డాక్టర్ దొరకడము, అదేదో దేవుడు పంపించినట్టే అక్కడికి మీరు వెళ్ళడము అది జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీరు చేసి చూడొచ్చు కావాలంటే. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఇంట్లో గుర్తుపెట్టుకోండి, మనకి చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏదో నా జాతక చక్రం వల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటాను. తప్పు పూర్తిగా. ఎందుకంటే కేవలం జాతక చక్రమే కాకుండా ఈ గృహంలో చేసే తప్పిదాల వల్ల కూడా మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏమిటది అంటే మొట్టమొదటిది ఉత్తర ఈశాన్యము అంటారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు అంటే ఉత్తర ఈశాన్యంలో ముఖ్యంగా మీరు ఎల్లో కలర్స్ కానీ రెడ్ కలర్స్ కానీ లేకుండా చూసుకోండి. అక్కడ లైట్ బ్లూ ఆర్ వైట్ కలర్స్ ఉంటే మంచి హెల్త్ ఇష్యూస్ రావు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తెలియకుండా ఏదో ఇస్త్రీ పెట్టులు కానీ లేకపోతే దాని ఏమంటారు కొన్ని పదార్థాలు ఉంటాయి, జనరేటర్స్ కానీ సిలిండర్స్ కానీ పెడుతుంటారు. అలాంటప్పుడు ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా పాడైన వస్తువులు మీరు వాయువులో పెట్టినా కూడా, ఎందుకంటే చంద్రుడు కారకుడు, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు మెయిన్గా హెల్త్ ఇష్యూ కారకుడు అవుతాడు. చంద్రుడు ఫుడ్ కదండి, ఫుడ్ కాబట్టి మనం తినే ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫుడ్ పడలేదండి అంటూ ఉంటాం, వాటర్ పడలేదండి అంటూ ఉంటాం. చంద్రుడు వాటర్ కారకుడు. అదేవిధంగా చంద్రుడు మనసుకు కారకుడు, మనసు బాగోపోయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి చంద్ర స్థానము వాయువ్య స్థానంలో ఏవి పడతాయో పెట్టుకుని కేవలం బియ్యం బస్తా మాత్రమే పెట్టుకోండి. వాయు స్థానంలో చాలా మంది తెలియక పాడైపోయిన వస్తువుని వీటిని అన్ని పడేస్తారు. అసలు చేయకండి. చంద్రుడు వాయువ్యానికి కారకుడు. అక్కడ పొరపాటు కూడా చిగురు చేట కూడా పెట్టకండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక ఇవన్నీ కాదు, నాకు ఏదైనా ఒక మంత్రం చెప్తారా? లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది, విష్ణు సహస్రనామాలకు సంబంధించిన ఒక మంత్రం ఉంది. రెండు చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా లలితామ్మవారిది ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః. ఇది చేసుకోండి. విష్ణు సహస్రనామాల్లోది. విష్ణు సహస్రనామాలు అంటే విష్ణువుకి సంబంధించినటువంటి విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఇది చేసుకోండి. ఇది చక్కగా కూర్చొని ఈ ముద్ర వేసుకోవచ్చు. ఈ ముద్ర వేసుకొని కూర్చొని మఠం వేసుకొని కింద కూర్చోవచ్చు. కింద కూర్చోలేనటువంటి వారు చక్కగా కుర్చీలో కూర్చొని ఇలా కూర్చొని మనసుతో చేయండి, నోటితో కాదు, మనసుతో చేయండి. మనసుతో చేస్తూ శ్వాసని గమనించండి. కేవలం శ్వాస బయటికి వెళ్తుంది, ఆ మంత్రాన్ని ఒకసారి అనుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది అనుకోండి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో ప్రాణాయామం చేసిన, శ్వాస మీద ధ్యాస పెట్టిన 3 జన్మల పాపం పోతుందట. రోజు కనుక చేస్తే 20 నిమిషాలు అరగంట చేస్తే 3 జన్మల పాపం వల్లే రోగం వస్తుంది. కాబట్టి చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.